ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లో నిన్న నుంచి స్టార్ట్ అయితే కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 28 అన్నమాట. మనం వెబ్ ఆప్షన్లు ఏ విధంగా పెట్టాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే ఈ సంవత్సరం కొత్త ఫార్మేట్ అయితే వచ్చిందన్నమాట. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం చేంజ్ అయితే కావడం జరిగింది. అండ్ అలాగే మనం ఎటువంటి తప్పులు చేయకూడదు అది కూడా చెప్తానమాట. వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కిందకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే మన ఈమెయిల్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫస్ట్ ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద లాగిన్ అయితే అవ్వండి మీరు అందరూ కూడా. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. క్విక్ లింక్స్ అని ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ కాలం వచ్చేసరికి అప్లికేషన్ ప్రివ్యూ, అంటే మన అప్లికేషన్ ఏ విధంగా ఉంది దాని ప్రివ్యూ అన్నమాట. ఇదైతే అవసరం లేదు, ఆల్రెడీ మీరు అందరూ చూసుకుని ఉంటారు మీ అప్లికేషన్ కూడా. వన్స్ మనం ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ అండ్ అలాగే షో ఆల్ యువర్ కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనం వెబ్ ఆప్షన్ పెట్టాలి కాబట్టి ఇదైతే ప్రెస్ చేయాలన్నమాట. వచ్చిన తర్వాత మీ డిగ్రీ అప్లికేషన్ ఐడి అండ్ అలాగే కాలేజ్ టైప్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ అండ్ అలాగే మన వెరిఫికేషన్ స్టేటస్. ఇంకా చాలామందికి వెరిఫై అవ్వలేదు, ఎవరు టెన్షన్ పడకండి. చాలామంది అప్లై చేస్తుంటారు కాబట్టి వెరిఫై అయితే అవ్వలేదన్నమాట. తొందరలో మీది కూడా అవుతుంది. అండ్ అలాగే మన ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్ కౌంట్ లింక్ అయితే ఉంది కదా, చూస్తున్నారు కదా ఒకసారి మీరు. ప్రిఫరెన్స్ కౌంట్ లింక్ అంటే మీరు వెబ్ ఆప్షన్ పెడితే చేంజ్ అయితే అవుతైతే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ కాలం చూస్తున్నారు కదా, యాక్షన్ అనే కాలంలో ఇక్కడ యాడ్ అండ్ వ్యూ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టే పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం మెయిన్గా చూడాల్సింది మనకి అందుబాటులో ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ కోర్సులు, చాలా రకాల కోర్సులు అయితే మనకి అందుబాటులోకి తెచ్చారన్నమాట. ఇవన్నీ కోర్సులు అన్నమాట, చూస్తున్నారు కదా మీరు. ఇవన్నీ మనకి రకరకాల కోర్సులు అందుబాటులోకి అయితే ఉన్నాయి. దీని తర్వాత మనం చూడాల్సింది డిస్టిక్. మనం కోర్సు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇంచుమించు మీకు ఉదాహరణగా చెప్పాలంటే నేను డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా కొన్ని కాలేజీలో ఉంటుంది, కొన్ని జిల్లాల్లో ఉంటుంది, వేరే జిల్లాలో అయితే ఉండదు. దాన్ని బట్టి కూడా మనకి డిస్టిక్లో అయితే చూపిస్తే అయితే ఉంటుంది అన్నమాట. కాలేజ్ టైప్ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ ఎక్కడ ఉంది అది కూడా మనకైతే చెప్తూ అయితే ఉంటుంది. మీకు ఉదాహరణగా ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తారు కదా మనకి ఏంటంటే బీఎస్సీ హానర్స్ ఫిజిక్స్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అయితే ఉంది కదా, ఈ విధంగా మనకి డిస్టిక్లు అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, నంద్యాల, వెస్ట్ గోదావరి అయితే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ కాలేజ్ టైప్ అయితే ఉంది కదా, ప్రైవేట్ అన్ఎయిడెడ్ అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అలాగే యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీ, మనకి ఈ విధంగా చాలా రకాల ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. మీకు నచ్చినైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ అయితే ఒకసారి ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మనకి గవర్నమెంట్ టైప్లో ఉండే కాలేజ్ మొత్తం మనకైతే రావడం జరుగుతుంది. చూస్తారు కదా, SCIM గవర్నమెంట్ కాలేజ్ అన్నమాట, అటానమస్ తణుకు. ఈ విధంగా మనకి పాలకొల్లు, తాడేపల్లిగూడెం, మనకి భీమవరం ఈ విధంగా ఉంటాయి. ఒకసారి నేను తాడేపల్లిగూడెం అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఈ కాలేజ్ కావాలి అని అనుకుంటున్నాను అంటే ఇక్కడ యాడ్ అయితే ఉంది కదా, యాడ్ అని ప్రెస్ చేస్తే మనకి కింద యాడ్ అయితే కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ వన్ అయితే ఉంది కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. అండ్ అలాగే నేను ఇంకో కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటుంటే కింద మళ్ళీ ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ కింద పాలకొల్లు కాలేజ్ అయితే ఇందాక సెలెక్ట్ చేయడం జరిగింది, ఆ కాలేజ్ అయితే వచ్చిందన్నమాట. మళ్ళీ కాలేజ్ మీద ప్రెస్ చేసి ఇందాక భీమవరం కాలేజ్ అయితే సెలెక్ట్ చేశాను. మళ్ళీ యాడ్ అంటే మనకి కింద అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా ప్రెస్ చేసి పైకంటే ఈ ఆప్షన్ కూడా చేంజ్ అయితే కావడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఫస్ట్ ప్రయారిటీ ఉంది. ఈ తాడేపల్లిగూడెం కాలేజు లాస్ట్ ప్రయారిటీకి పెట్టాలనుకుంటే దాని మీద ప్రెస్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే కిందకైతే వచ్చిందన్నమాట. ఈ విధంగా మన ప్రైవేట్ ఆప్షన్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట, ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. దీంట్లో మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్ కూడా మనకి
మనకైతే అందుబాటులో అయితే ఉంది. కోడ్ విషయానికి వస్తే ఎస్పీఆర్సీ ఈ విధంగా మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. 70,000కి 70,000కి హాస్టల్ ఫీజుతో పాటు సెమిస్టర్ ఫీజు కూడా రావడం జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటా కింద మీకు జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా ఈ విధంగా మన ప్రయారిటీ ఆర్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే పక్కన డిలీట్ అయితే రెడ్ కలర్ అయితే ఉంది కదా, డిలీట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే అది డిలీట్ అయితే కావడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ టు వాంట్ ది డిలీట్ ద సెలెక్టెడ్ కాలేజెస్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే డిలీట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే సేవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు పెట్టిన ఆప్షన్లో సేవ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే నేను సెలెక్ట్ కోర్స్ అయితే ఉంది కదా, కోర్స్ ప్రెస్ చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేశాను. అండ్ అలాగే డిస్టిక్ ఈస్ట్ గోదావరి, అండ్ అలాగే కాలేజ్ టైపు గవర్నమెంట్ కాలేజీలు, ఏం కాలేజీలు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో, రాజమండ్రి కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే కింద మనకి సక్సెస్ఫుల్గా యాడ్ అయితే కావడం జరిగింది. రాజమండ్రి బీబీఏ హానర్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు. ఈ విధంగా మన ప్రయారిటీ ఆర్డర్ ఫస్ట్ అది పెట్టాలనుకుంటే డ్రాగ్ చేసి పైకంటే సరిపోతుంది. అండ్ అలాగే సెకండ్ ఆప్షన్ పెట్టాలంటే డ్రాగ్ చేసి కిందకంటే సరిపోతుంది. ఈ విధంగా మన ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, పైకి కిందకి అనుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. నేను ఒక కాలేజ్ పెడదాం అనుకుంటే అయితే డిలీట్ చేస్తాను, ఆటోమేటిక్గా ఓకే అంటే డిలీట్ అయితే కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్లోనే మనకి చాలా సీట్లు అయితే ఉంటాయి కాబట్టి మీరు నచ్చిన కోర్సులు పెట్టుకోండి, నచ్చిన కాలేజ్ పెట్టుకోండి, ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి. అన్నీ మీకు నచ్చినవి అయితే ఉండాలన్నమాట. అన్నీ పెట్టిన తర్వాత సేవ్ అని ప్రెస్ చేస్తే మీరు ఏ ఫోన్ నెంబర్కి అయితే రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్కి మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి సేవ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. వెబ్ ఆప్షన్లు ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం చేస్తే కనుక వెబ్ ఆప్షన్ అయితే ఈజీగా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఫర్ దట్ మీకు ఎటువంటి డౌట్ అయినా మనకి కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు